ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో బాధను అనుభవిస్తాడు. ప్రతి ఒక్కరి బాధ వేరుగా ఉంటుంది. కొందరికి తన అమ్మా నాన్నలు కోరుకున్నట్టుగా జీవించలేకపోతున్నానని బాధ కలుగుతుంది. మరికొందరికైతే తాము ఎప్పుడూ కూడా మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి పనులు చేశాను అయినా కూడా తనని తప్పుగా అనుకుంటున్నారని బాధ కలుగుతూ ఉంటుంది. మరికొంతమందికైతే ఎటువంటి తప్పు చెయ్యకుండానే నేను ఎదుటివారి దృష్టిలో తన శత్రువునైపోయానని లేదా చెడ్డవాడిగా నిలిచిపోయానన్న విషయంపై బాధ కలుగుతూ ఉంటుంది. నిజానికి వీళ్లంతా ఎదుటి వాళ్ల ఆలోచనల గురించి ఆలోచించి తమ యొక్క వ్యక్తిత్వంపై ప్రశ్న వేసుకుంటారు. ఒకవేళ మీరు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుకోవాలనుకుంటే మీ కర్మలను మీరు అర్థం చేసుకోండి. అసలు మీరు ఏం చేశారో, ఏది మంచిదో అలాగే ఏది చెడ్డదో. మనసు అలాగే మీ వివేకం ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీ మనసు ఇంకా మీ వివేకం మీతో ఏం చేయమని చెప్తుందో అది మాత్రమే మీరు చేయండి. దాని తరువాత ఈ ప్రపంచం ఏమనుకుంటుంది ఏమంటుంది అన్న దాని గురించి ఆలోచించకండి. ఈ ప్రపంచం నిజానికి భగవంతుని కూడా చెడ్డవాడనే అంటుంది, భగవంతుడే తప్పని అంటుంది. అప్పుడప్పుడు ఏదైతే మనుషులు అనుకుంటారో అలా జరగలేదు అంటే అప్పుడు మనుషులు అంటూ ఉంటారు, ఓ భగవంతుడా మీరు నాకు తోడుగా లేరు అని, మీరు చాలా చెడ్డవారు, ఇది మీ తప్పే అని. కానీ ఎన్నోసార్లు వారు తమ కర్మ ఫలితమే అనుభవిస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు భగవంతుడు వారి కోసం దానికన్నా మంచి ప్రణాళిక వేసి ఉంటాడు. కానీ మనుషులు దీన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆఖరికి మనకు అవసరమయ్యేది ఏమిటంటే మీ మనసు ఏం చెప్తుందో అది వినడం, మీ వివేకం ఏం చెప్తుందో అది వినడం. మీరు దాన్ని మాత్రమే చేయండి. అలానే ముందుకు వెళ్తూ ఉండండి. నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.